నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి కేసులో 6గురి అరెస్ట్. మంత్రి సురేఖ పరామర్శ, నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం. ధరలు తగ్గింపుతో ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతులు గగ్గోలు. గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలకు మంత్రి తుమ్మల నిర్దేశం. కొడంగల్లో ఏడాదిగా కురుక్షేత్ర యుద్ధం నడుస్తోందన్న కేటీఆర్. సోదరులకు రేవంత్ భూములు దోచిపెడుతున్నారని ఆరోపణ. ముగిసిన పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ. ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడి. సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలన్న ప్రధాని. ఒత్తిడి లేకుండా చదివితే పరీక్షల్లో రాణించవచ్చని సూచన. దేశంలో మరోసారి భగ్గుమంటున్న బంగారం ధరలు. ఢిల్లీలో 88,000 దాటిన 10 గ్రాముల పుత్తడి. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలో యూకే. త్వరలోనే కట్టడి చర్యలు తీసుకుంటామని స్మార్మర్ వెల్లడి. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శించారు. రంగరాజన్ను పరామర్శించేందుకు వచ్చిన చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడించారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రంగరాజన్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని సీఎం అన్నారు. ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని రంగరాజన్కు సీఎం భరోసా ఇచ్చారు. చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్ కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్ గా దే హావ్ టేకెన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ ని సార్. You need not worry. Sir. I will take stringent action. Thank you, sir. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా ఇది చేసిన సార్. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును సార్, అవును సార్, అవును సార్. వస్తాను నేను ఒకసారి వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను. రండి సార్, రండి. స్వామివారి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటుంది. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో ఇప్పటివరకు 6గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రంగరాజన్ను ఫోన్లో పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగరాజన్పై దాడి కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు వీర్ రాఘవ రెడ్డి సహా మొత్తం 6 నిందితులను పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. ఈ నెల 7వ తేదీన ఆయన ఇంటికి వచ్చినటువంటి సుమారు 20 మందికి పైగా దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అతని మీద దాడి చేశారు. రామరాజ్యానికి మనుషులను రిక్రూట్ చేయడంతో పాటుగా ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లో భాగంగా అతనిపై దాడి చేశారు. సరే, దీనికి వ్యతిరేకించినటువంటి రంగరాజన్పై దాడికి పాల్పడినట్టుగా తెలుసుకుంది. ఇదే అంశంపై మొయినాబాద్ పోలీసులకు ఈ నెల 8వ తేదీన ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో భాగంగా పలు సెక్షన్లపై అతని మీద కేసు నమోదు చేసి వీర్ రాఘవ రెడ్డి సహా మరికొంతమందిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తారు. అయితే నిన్న 8వ తేదీనే అతన్ని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించడం కూడా జరిగింది. వీర్ రాఘవ రెడ్డికి సంబంధించినటువంటి వివరాలు దర్యాప్తులో భాగంగా పలు కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈరోజు ఉదయం 2 మహిళలు సహా మరొక 3 మొత్తం 5గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా ఖమ్మం నిజామాబాద్కు చెందినట్టుగా వాళ్ళుగా తెలిసింది. ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో
వీర్రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను తూర్పుగోదావరి జిల్లాకి చెందినటువంటి వ్యక్తి. అతను మణికొండ నివాసం ఉంటూ రామరాజ్యం అనేది 2022లో అతను ప్రారంభించాడు. ఒక వెబ్సైట్ను ప్రారంభించారు. దాంతోపాటుగా యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ పేజీలని పెట్టి అందులో కూడా రామరాజ్యానికి సంబంధించినటువంటి శ్లోకాలు కావచ్చు, తర్వాత భగవద్గీతలోని పలు శ్లోకాలు చెప్తూ కొందరు వ్యక్తుల్ని కూడా రామరాజ్యంలో మీరు జాయిన్ అవ్వాలి, ఒకవేళ మీరు జాయిన్ అయితే 20,000 రూపాయలు నెల జీతం నేను ఇస్తానని చెప్పేసి ఆయన విపరీతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మినటువంటి కొందరు కూడా అయితే ఆయన సెప్టెంబర్ నెలలో, గత ఏడాది సెప్టెంబర్ నెల నుంచి డిసెంబర్ వరకు జాయిన్ అయిన వాళ్ళకి, ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళకి కూడా శాలరీ ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం, ఆ ప్రకటన విని చాలామంది కూడా సుమారు 25 మంది ఆయన మొదటిసారిగా తణుకులో ఆయన కలిశారు. అనంతరం వాళ్ళందరూ కలిసి కోటప్ప కొండకు వెళ్ళారు. అక్కడ దీనికి సంబంధించినటువంటి తాము చేయాల్సినటువంటి విధులు అన్నింటినీ కూడా అతను వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇందులో కొంతమంది మహిళలు ఉన్నారు, ఖమ్మం, నిజామాబాద్, ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ ఈ విషయాలన్నింటినీ కూడా తాము చేయబోయే పని ఏంటి, ఏమేమి చేయబోతున్నాం అనే అంశాల మీద అతను చెప్పడం, అనంతరం వాళ్ళందరికీ కూడా తల ఒక 2,000 రూపాయలు ఇచ్చి యూనిఫామ్ కుట్టించుకోమని చెప్పారు. అయితే ఈ యూనిఫామ్ కుట్టించిన తర్వాత తొలిసారి వీళ్ళు ఈ నెల 6వ తేదీన వాళ్ళంతా కూడా యాప్రాల్లో ఒక ప్రైవేటు స్థలంలో ఒక ఇండివిజువల్ హౌస్లో కలుసుకున్నారు. వాళ్ళంతా కూడా అక్కడ రామరాజ్యం బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కొన్ని బ్యానర్ల వెనక ఫోటోలు దిగి వాటన్నింటినీ కూడా పోస్ట్ చేశారు. అయితే 7వ తేదీన వాళ్ళంతా కూడా 3 వాహనాల్లో వెళ్ళి రంగరాజన్ నివాస్ అంటే చిలుకూరు బాలాజీ వెనక టెంపుల్ వెనక ఉన్నటువంటి క్వార్టర్స్ ఏదైతే ఉన్నారో రంగరాజన్ నివాసం ఉండే క్వార్టర్స్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి ప్రవేశించి అతన్ని నిర్బంధించి ఈ రామరాజ్యానికి సంబంధించినటువంటి అతని ఆర్మీ కోసం రిక్రూట్ చేయడంతో పాటుగా ఆర్థిక సాయం చేయాలని సొంతంగా ఈ ఆర్మీని తయారు చేయాలని అతన్ని చెప్పడం, అతను దాన్ని వ్యతిరేకించడంతో అందరూ దాడి చేశారు. అయితే ఈ వీడియోలన్నింటినీ కూడా కొన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి. ఆ వీడియోలకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని మాత్రమే ఎడిట్ చేసి, అతనిపై దాడి చేసిన వీడియోలని కొంత ఎడిట్ చేసి కేవలం అతను ఆయనతో మాట్లాడుతున్న వీడియోలు మాత్రమే దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదైన తర్వాత, అంటే ఘటన నమోదైన తర్వాత నెక్స్ట్ డే 8వ తేదీన రంగరాజన్ తండ్రి ఒక ప్రెస్ నోట్ని పోలీసులు ఇటు బయటికి మీడియాకి విడుదల చేశారు. దాంతోపాటుగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి విషయాలు తెలుసుకున్నటువంటి చాలామంది కూడా దీన్ని ఖండించారు. రాజకీయ నేతలు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు దీనిపై. ముఖ్యంగా కిషన్ రెడ్డి ఇలాంటి ధార్మికంగా ఉన్నటువంటి ఎన్నో ఏళ్లుగా చిలుకూరు బాలాజీకి అర్చకులుగా ఉన్నటువంటి అతన్ని ఇలాంటి పురోహితులపై దాడి చేయడం చాలా తీవ్రమైనటువంటి పరిణామం, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ కూడా దీన్ని ఖండించడం జరిగింది. దాంతోపాటుగా కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కూడా ఉదయం వెళ్ళి ఆయన్ని పరామర్శించారు, అతనిపై దాడిని ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా శ్రీధర్ బాబు స్పందించారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం అతనితో ఫోన్లో మాట్లాడారు, ఈ ఘటనను ఖండించారు. దీనిపై కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం తరఫున కొండా సురేఖను కూడా కొద్దిసేపటి క్రితం ఆయన రంగరాజన్ కలవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో కొండా సురేఖ రంగరాజన్ కలవడానికి వెళ్తున్నారు. సో ఓవరాల్గా ఘటనకు సంబంధించి మొత్తం ప్రధాన నిందితుడు వీర్రాఘవరెడ్డితో పాటుగా మరికొంతమంది సుమారు ఒక 20 మందికి పైగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉందని డీసీపీ రాజేంద్రనగర్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. ఈ ఘటనపై ప్రత్యేకంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వెల్లడించడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళని కూడా మరొకసారి కస్టడీలో తీసుకొని విచారించాలని భావిస్తారు. వీర్రాఘవరెడ్డిని ప్రధానంగా అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే ఇదంతా చేయడానికి వెనుకున్నటువంటి అతని ఉద్దేశం ఏమిటి, ఎందువల్ల చేస్తున్నారు అనే దానిపై దర్యాప్తు చేయాల్సింది. మరోవైపు ఇతను రామరాజ్యానికి సంబంధించినటువంటి కొన్ని ఫేస్బుక్ పేజీలు కావచ్చు, అతని వెబ్సైట్లు కావచ్చు, వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత అతను కేవలం అంటే ప్రతి 2,500కు పైగా ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి పురోహితుడు కనుక ఇదే విధంగా చేస్తే హిందూ ధర్మాన్ని కాపాడవచ్చని చాలా వీడియోలు అందులో పోస్ట్ చేయడం జరిగింది. కొన్ని పోలీసులకి సెక్షన్లకు సంబంధించినటువంటి అన్ని మాట్లాడుకుంటూ కొన్ని వీడియోలు కూడా ఆయన పోస్ట్ చేశారు. వీటన్నింటి కూడా పోలీసులు అనలైజ్ చేస్తున్నారు, ఆ సోషల్ మీడియా పేజీని పరిశీలిస్తున్నారు. సో ఈ ఘటనలో సంబంధించి అతన్ని కస్టడీలో తీసుకుంటే మరిన్ని విషయాలు వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు వీర్రాఘవరెడ్డి ప్రధాన నిందితుడు సహా మరొక 2 మహిళలు, 3 వ్యక్తులు, మొత్తం 6 నిందితుల్ని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకొని రిమాండ్కు తరలిస్తామని చెప్పడం జరిగింది. ఓటు యు. రైతు బంధు, రుణమాఫీ సహా ఇతర పథకాల అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిరూపించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు.
ఉప ఎన్నికలో తమ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 50,000 మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన పాల్గొన్నారు. లగచర్ల, రోటిబండతండ, హకీంపేట, పోలేపల్లి, పులిచెర్లకుంట తండ రైతులను కలిశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్ 14 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు ఏమీ ఇవ్వలేదన్నారు. కానీ బంధువులకు మాత్రం లగచర్ల భూములు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి రైతుకు 17,500 రూపాయలు రైతు బంధు సొమ్ము బకాయి పడిన కాంగ్రెస్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా, నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండ్రు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండ్రు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుసుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు, రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే పెద్దోడు లేడు ప్రపంచంలో అన్నట్టు ఏడ పడతాడ భూమి గుంజుకుంటా, ఏది పడితే అది అబద్ధం చెప్తా, నేను ఇదివరకు చెప్పినట్టే 420 హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది. మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి. నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగానే అంటలేను, కోపంతో అంటలేను. ఏమేం చెప్పిండు ఎలక్షన్ల ముంగట రైతులకు ఎంబడే ఊరుకుండ్రి కాబట్టి మొదటి పంట బాకీ 2,500 రూపాయలు, ఎకరానికి 7,500 ఇస్తా అన్నాడు, 5,000 ఇచ్చిండు ఆనాడు డిసెంబర్ 23లో. ఆ తర్వాత వానాకాలం వచ్చింది, రైతు బంధు ఇచ్చిండు. ఆ వానాకాలం రైతు బంధు ఇచ్చిండు, అయ్యలేదా? ఇయ్యలేదు, ఎగ్గొట్టిండు. మరి అది బాకీ ఉన్నాడు కదా, ఎకరానికి 7,500 అది కూడా బాకీ ఉన్నాడు. 7,500 పాత బాకీ, 2,500, 10,000 బాకీ. మళ్ళా ఇప్పుడు మళ్ళా పంట వచ్చింది, మళ్ళీ నాట్లేసే టైం వచ్చింది. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? మళ్ళీ 7,500 ఎకరానికి ఇవ్వాలి. కాబట్టి రేవంత్ రెడ్డి మనకు మొత్తం ఉన్న బాకీ ఎంత? ఎకరానికి ఎంత? ఏమి కొడంగలో హుషారు లేరువా? ఎకరానికి 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. మా ఆడబిడ్డలు యాద పెట్టుకోవాలి. కాంగ్రెస్ వాడు వస్తాడు మళ్ళా ఇంటికి, మళ్ళా ఓట్లు వచ్చినాయి కదా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ కాగానే అక్క, చెల్లె, అమ్మ, అత్త, చిన్నమ్మ, వదినే అనుకుంటూ వస్తారు. వచ్చి మళ్ళా ఇస్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే ఆయననే, గుద్దు నువ్వైతే ముందు అని చెప్పి ఆయనతో గుద్దించుకుంటారు. అయితే ఏమైతుంది లాస్ట్కు మళ్ళా ₹1 కూడా మళ్ళీ ఓట్లు దాటిండంటే ముందే కేసీఆర్ సార్ ఏం చెప్పిండు? రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అన్నాడా? అయినట్టే ఈయన మళ్ళా ఓట్ల గండం దాటిండంటే రైతు బంధు మర్చిపోతాడు, పొరపాటున కూడా రైతు బంధు వేయడు. అందుకే దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నది 17,500 రూపాయలు. ఇవాళ ఏందో పెద్ద మేలు చేసినట్టు 15,000 ఇస్తా అని చెప్పినోడు ఇప్పుడు నేను 12,000 ఇస్తా అని చెప్పి మోసం చేస్తాడు. మరి దాని రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. 2 పట్టభద్రుల స్థానాలకు 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ కాగా రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి నామపత్రాలు స్వీకరించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల స్థానానికి 100 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 17 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది. 3 స్థానాలకు 27న పోలింగ్ జరగనుండగా మార్చి 3న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి గానీ బీఆర్ఎస్కు గానీ లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏడాది కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో 4 జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు పాల్గొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, జిల్లా మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కరీంనగర్ రిటర్నింగ్ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన నరేందర్ రెడ్డితో పాటు మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాహనాలను కార్యాలయ ఆవరణలోకి అనుమతించారని, ఇండిపెండెంట్ అభ్యర్థుల వాహనాలను మాత్రం లోపలకు వెళ్లనీయడం లేదని ఆరోపించారు. సర్దార్ రవీందర్ సింగ్ నామినేషన్ వేసేందుకు వెళుతున్న క్రమంలో పోలీసులు అతని వాహనాన్ని నిలువరించడంతో ఆయన నిరసనకు దిగారు. ఖమ్మం మిర్చి మార్కెట్కు భారీగా మిర్చి తరలి రావడంతో మార్కెట్ మొత్తం మిర్చి బస్తాలతో కడకలలాడుతోంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మిరప ధర తగ్గడంతో వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట పలు జిల్లాల నుంచి మిర్చి రైతులు భారీగా తరలివచ్చారు. ఒక్కరోజే 1,00,000 వరకు బస్తాలు రావడంతో మార్కెట్ మిర్చితో నిండిపోయింది. కానీ జెండాపాట 14,000 చెప్పి 13,300 ధరకే కొంటున్నారని రైతులు వాపోతున్నారు. పేచీలు పెట్టి మరింత తగ్గిస్తున్నారని, గిట్టుబాటు కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర ఇప్పించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఖమ్మం మార్కెట్లో గుండెలు బాదుకుంటున్న రైతు గోస మనసు లేని ముఖ్యమంత్రికి వినిపించడం లేదా, కనికరం లేని కాంగ్రెస్ సర్కార్కు కనిపించడం లేదా అని కేటీఆర్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు. ఈ మేరకు చింతకారి నావరంలో రైతు ఆవేదన పడుతున్న వీడియోను తన పోస్టుకు కేటీఆర్ జత చేశారు. 2 ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా? ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలు అప్పు చేసి రైతు మిర్చి పండిస్తే 2-3 వేలకే తెగనమ్మరంటూ నిలదీశారు. బోగస్ పేరిట బోగస్ మాటలు ఆపి మిర్చి రైతుకు కనీస మద్దతు ధర ఇప్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులో మిర్చి రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మిర్చి కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల కర్షకులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని నిర్దేశించారు. అధికారులు మార్కెట్ యార్డులకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని దిశానిర్దేశం చేశారు. ఒత్తిడిని అధిగమించి పరీక్షలను బాగా రాయాలని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఢిల్లీ సుందర్ నర్సరీలో ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 35 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. సరైన పోషకాహారం, నిద్ర కూడా చాలా ముఖ్యమని మోదీ వివరించారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. Absence of illness does not mean we are healthy. Wellness के तराजू पे तोलना चाहिए. नींद पूरी आती है कि नहीं आती है, इसका भी पोषण से लेना देना है. या ज्यादा नींद आ जाती है, एग्जाम टाइम में ज्यादा आती है सर, जब प्रिपरेशन का टाइम होता है उस समय ज्यादा नींद आती है और एग्जाम के बाद में बिल्कुल नहीं आती। तो पोषण में शरीर के वेलनेस के लिए, फिटनेस के लिए नींद का बहुत महत्व है. और इन दिनों तो पूरा मेडिकल साइंस इस बात पर केंद्रित हो रहा है कि जो पेशेंट आता है उसकी नींद कैसी है, कितने घंटे सोता है, ये सारे सवालों की बहुत गहराई से अध्ययन कर रहे हैं. हर एक को आदत डालनी चाहिए कि कुछ पल सूर्य की बड़ी सुबह की हो, शाम जो भी अपनी सुविधा, शरीर का ज्यादा से ज्यादा हिस्सा जिसको डायरेक्ट सूरज लगे, 2 मिनट, 5 मिनट, 7 मिनट, ऐसे नहीं पे स्कूल जाते समय रात में धूप थी भाई देख लिया धूप को, ऐसे नहीं, योजना से. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా కఠిన చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్లోకి అక్రమ వలసలు పెరిగాయని ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. అక్రమ వలసదారుల అంశంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన గత కొన్నేళ్ల నుంచి దేశంలో అక్రమ వలసలు పెరిగాయన్నారు. యూకేలో చాలా మంది అక్రమంగా నివసిస్తున్నారని రాసుకొచ్చారు. అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతామన్న స్టార్మర్ త్వరలోనే ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. 10 గ్రాముల పసిడి ధర తొలిసారి 88,000 రూపాయలు దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల పసిడి ధర 2,430 రూపాయలు మేర పెరిగి రికార్డు స్థాయిలో 88,500 రూపాయలకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల పుత్తడి ధర 88,030 రూపాయలకు ఎగబాకింది. కోల్కతాలో 88,245 రూపాయలకు, చెన్నైలో 88,430 రూపాయలకు చేరింది. హైదరాబాద్, విజయవాడలో 88,450 రూపాయలుగా నమోదైంది.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనం కావడం సహా స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులతో మదుపరులు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రజలతో పాటు బంగారం వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున పసిడి కొనుగోలుకు దిగడం కూడా ధరలు ఎగబాగడానికి మరో కారణమని అంచనా వేస్తున్నారు. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా మండిపోతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో కేజీ వెండి ధర 1000 రూపాయల మేర పెరిగి 97,500కు చేరింది.